హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు మెంతికూర పప్పు ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పును తీసుకొని ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసేసి కొంచెం ఆయిల్ వేసేసి కుక్కర్ స్టవ్ మీద పెట్టేసేయండి. ఒక 2-3 విజిల్స్ వచ్చాయి. ఎల్లిపాయలు, ఇప్పుడు కుక్కర్ మెంతికూర వేసేసి 2 టమాటాలు, పచ్చిమిర్చి, ఒక ఆనియన్, కొంచెం చింతపండు, ఒక స్పూన్ కారం, కొంచెం ఉప్పు, 4 వెల్లిపాయలు, శుభ్రంగా కడిగిన మెంతికూర అన్నీ వేసి కొంచెం వాటర్ పోసేసి బాగా కలిపికొని కుక్కర్ పెట్టేసి ఒక 4-5 విజిల్స్ రానివ్వడమే. చూసారు కదా, పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసేయండి. పొయ్యి మీద పోపు పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసి మీకు కావాల్సిన తాలింపు గింజలు, ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, దంచిన వెల్లుల్లి, అవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక తీసి పోపు పెట్టేసుకోవడం. అంతే, సింపుల్ అండ్ టేస్టీ మెంతికూర పప్పు రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.